తెలంగాణలో జూబ్లీస్ లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్నటువంటి వారు జరుగుతా ఉంది. అందులో ఎవరిది పై చేయి, బీఆర్ఎస్ దా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి యువ నాయకుడు, ఒక చదువుకున్న వ్యక్తి, బై ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్, అందరిలో కలిసిపోయే వ్యక్తి. ఆ ప్రకారం మనం చూసుకుంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గత 12 సంవత్సరాల కాలంగా జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉంది, కానీ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ గురించి ఎవరైనా కాలనీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది, వాళ్ళకు భయానికి గురి చేయడం జరిగింది, వినకుంటే వాళ్ళు రౌడీలు పంపించడం జరిగింది. సో ఇలాంటి రౌడీజం చేస్తూ గత 12 సంవత్సరాల కాలంగా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. 22 నెలలు మనం పూర్తి చేసుకున్నాం. చెప్పిన వాగ్దానాలు 90% పూర్తి చేసుకున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల సంక్షేమం గురించి ప్రజల అండగా ఉండి ప్రజలకు ఏం కావాలి ఎవరన్నా గత 10 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. మంత్రులు అయితే ఏం లేదు, ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మంత్రులు కూడా కలవరు. నవీన్ యాదవ్ ఒక మంచి వ్యక్తి, ఆయనకు ఎలాంటి రౌడిజం లేదు. ఓకే, వాళ్ళ ఫాదర్ చరిత్ర ఉంది, ఫాదర్ వేరే విషయం. ఈయన చదువుకున్నాడు, యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు. అందరు పేదలే. జూబ్లీహిల్స్ ఒక్క ఇల్లు కూడా మొత్తం అభివృద్ధి చేసిందంట. ఏం చేసిందని చేస్తే మళ్ళీ చేస్తే క్యాండిడేట్ మీద మాట్లాడేది ఏమవసరం అండి? మీరు డెవలప్మెంట్ మాట్లాడదాం, ఓపెన్ డిబేట్ చేద్దాం, రండి, ఎవరు వస్తారు రండి. గత 2 నెలలు మేము చేసిన డెవలప్మెంట్ చూసుకోండి, వాళ్ళు 12 సంవత్సరాల కాలంగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూసుకుందాం, మనం కంపేర్ చేసుకుందాం. ఏముంటే కూడా డిబేట్ చేయడానికి నేను రెడీ ఉన్నా. ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎంత మెజార్టీ, ఎందుకు? 100% మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఎందుకంటే మేము గత 2 నెలల్లో చేసిన డెవలప్మెంట్ వాళ్ళు 12 సంవత్సరాల కాలంగా చేయలేకపోయారా? ఎస్, చేయలేని పరిస్థితి. మేం చేసినాం 200 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో 60 నుండి 70% పూర్తిగా అయింది. ప్రజలు చేరుకవుతారా? పని చేసి కాదండి, గతంలో ఇనాగ్రేషన్ చేసి ఇడిసేస్తుండే. మన దగ్గర అది లేదు. మెజారిటీ అనేది ఒక ఫిగర్ లో చెప్పను, మంచి అద్భుతంగా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లో మేము ఎప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడ అందరికి సమస్యలే ఉన్నాయి. వాళ్ళ సమస్య 12 సంవత్సరాల కాలంగా ఎవ్వరు వినలేదు. మేం వెళ్ళినాం గ్రౌండ్ కి, మా మంత్రి గారు వెళ్ళినారు, అడిగినాం ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, వాళ్ళు చెప్పినారు. ఇక్కడ అంటే గ్రౌండ్ రిపోర్ట్ లో జరుగుతున్నటువంటి విషయాలు ఏం చెప్తా ఉన్నారు అంటే, టోటల్ గా ఓవరాల్ గా ఇంతకు మొదలు బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది గెలిచినా అభివృద్ధి లేదు, వాళ్ళు సొంతంగా మాత్రమే నిధులు దోసుకున్నారు తప్ప అభివృద్ధి కాలేదు. ఇలా ప్రజల కోసం పనిచేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే కాంగ్రెస్ బాధ్యత అని చెప్పి. నమస్తే ఫ్రెండ్స్, నేను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా టోరీ చౌకీలోని కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నిజాముద్దీన్ గారి దగ్గర ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ఎలా ఉండబోతుంది? అసలు బీఆర్ఎస్ గత 3 సార్లు గెలిచింది ఇక్కడ, అంటే కనీసం ఒక 12 సంవత్సరాలు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో గెలిచింది. హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టు సరౌండ్ ఏరియాలో బీఆర్ఎస్ గెలిచింది. అది ఎల్బీ నగర్ కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, లేదంటే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, మాక్సిమం మల్లారెడ్డి కావచ్చు, చుట్టుముట్టు మాక్సిమం వాళ్ళే గెలిచారు. హైదరాబాద్ ఓటర్స్ గెలిపించారు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం తోటి ముందు వాళ్ళకి అలయన్స్ ఉండే, ఆ అలయన్స్ చూసుకుంటే ఇక్కడ సిటీలో కూడా ముందు నుంచి వాళ్ళు కొంచెం లోకల్లో ఎమ్మెల్యే ఉండే, మాకు ఎమ్మెల్యేస్ లేకుండే. దానివల్ల కూడా సిటీలో మాకేం ఎక్కువ సీట్ కూడా రాలేదు. బై ఎలక్షన్ భాగంగా మనము కంటోన్మెంట్లో గెలిచినాం. డిస్ట్రిక్ట్స్లలో మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే రైతులకు సంబంధించి మేము చాలా మంచి స్కీమ్స్ ఇచ్చాము. రుణమాఫీ చేస్తాము ఏకకాలంగా చెప్పి మేము రుణమాఫీ చేసాం. దానివల్ల మాకు డిస్ట్రిక్ట్స్లలో చాలా సపోర్ట్ వచ్చింది. సిటీలో మాకు ఒకటే ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు 2వ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గెలవబోతున్నాం. ఎలా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ని అలొకేట్ చేశారు. అసలు టోటల్ గా ఒక వార్ తెలంగాణలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్నటువంటి వారు జరుగుతా ఉంది. అందులో ఎవరిది పై చేయి, బీఆర్ఎస్ దా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి యువ నాయకుడు, ఒక చదువుకున్న వ్యక్తి, బై ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్, అందరిలో కలిసిపోయే వ్యక్తి, మిక్స్ కల్చర్ లో పుట్టి పెరిగిండు. ఆ ప్రకారం మనం చూసుకుంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గత 12 సంవత్సరాల కాలంగా జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండే, కానీ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ గురించి ఎవరైనా కాలనీ వాళ్ళు మాట్లాడితే ఒక్కసారి అన్నా రెండోసారి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది, వాళ్ళకు భయానికి గురి చేయడం జరిగింది, వినకుంటే వాళ్ళు రౌడీలు పంపించడం జరిగింది. సో ఇలాంటి రౌడీజం చేస్తూ గత 12 సంవత్సరాల కాలంగా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. 22 నెలలు మేము పూర్తి చేసుకున్నాం. చెప్పిన వాగ్దానాలు 90% పూర్తి చేసుకున్నాం. ఇదే కాకుండా గత 10 సంవత్సరాల కాలంగా ఇలాంటి ఒక రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 5 లక్షల రేషన్ కార్డులు
స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ లోనే ఇచ్చింది. మరి రేషన్ కార్డ్ అనేది జూబ్లీస్ ఇచ్చిరా డెఫినెట్లీ 40,000 రేషన్ కార్డు ఇక్కడే ఇచ్చినాం. సో ఆ ప్రకారం మనం చూసుకుంటే ఇది ప్రజాప్రభుత్వం. ప్రజల సంక్షేమం గురించి ప్రజల అండగా ఉండి ప్రజలకు ఏం కావాలి. గత 10 సంవత్సరాల కాలంగా ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ గారు ప్రభుత్వం నడుపుతున్నారు. మేము సెక్రటరియట్ లో ఓపెన్ డోర్స్ పెట్టినాం, ప్రజాభవన్ లో పెట్టినాం, గాంధీ భవన్ లో పెట్టినాం, ప్రజా దర్బార్ పెట్టి మీ సమస్యలు ఏమున్నాయి, సమస్య లేని కాన్స్టిట్యున్సీగా మేము తీర్చిదిద్దామని ప్రజలను చేరుకుంటారు మీరు డెఫినెట్లీ అందరికి. ఎవరన్నా గత 10 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. మంత్రులు అయితే ఏం లేదు, ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మంత్రులు కూడా కలవరు. కానీ మా దగ్గర ఎట్లున్నాయంటే ప్రజా దర్బార్ ఓపెన్ చేసి పెట్టినాం. వారం ఒకసారి మేము ప్రజా దర్బార్ పెడతాం. మీరు ప్రజా దర్బార్లో వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మీ ఏ సమస్య ఉంటే కూడా మేము పరిష్కారం చేసినాం. 22 నెలలుగా మేము ప్రజాప్రభుత్వమే నడిపినాం. మా దగ్గర ఏ ప్రాబ్లం లేకుండా ప్రజలు వచ్చినారు, వాళ్ళు యాక్సెస్ అయింది, వాళ్ళతోటి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు తీసుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు సార్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఏమన్నారు, మాగంటి గోపినాథ్ చాలా మంది మీద కేసులు పెట్టించిండు, భయభ్రాంతులకు గురి చేసిండు, ఆయన ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు, అభివృద్ధిని అడగనియలేదు అని చెప్పి. అది ఈక్వల్ టు రౌడీయిజం అయింది, రౌడీజం చేసిరు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి అభ్యర్థి రౌడీ కాబట్టి రౌడీకి ఎట్లా ఓట్లేస్తారు, రౌడీలకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందంటా ఉన్నారు. ఇప్పుడు యువ నాయకుడిని బద్నాం చేసే ప్రయత్నం, ఎందుకంటే 10 సంవత్సరాలుగా మీరు చూపించుకోనికి ఏం లేదు కదా. దాని వలన మీరు మా అభ్యర్థి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థి వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఒక మిక్స్ కల్చర్ లో పుట్టి పెరిగిండు, ఒక సోషల్ యాక్టివిస్ట్, బై ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్. అలాంటి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గతంలో ఆయన మీద ఈయన ఎదగొద్దని, ఒక మంచి యువ నాయకుడు రేపటి రోజులు ఎదగొద్దని ఆయన మీద కేసులు బుక్ చేసి ఆయనకి ఒక డిఫరెంట్ యాంగిల్లో ప్రజల్లో ఒక పేరు తీసుకొచ్చింది. కానీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కింద మనం చూసుకుంటే నవీన్ యాదవ్ ఒక మంచి వ్యక్తి, ఆయనకు ఎలాంటి రౌడిజం లేదు. ఓకే, వాళ్ళ ఫాదర్ చరిత్ర ఉంది, ఫాదర్ వేరే విషయం. ఈయన చదువుకున్నాడు, యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు. ఓకే, ఇది ఉంటాడు. ఒక్క మాట సార్, హైదరాబాద్ చుట్టుముట్టు ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 10 మంది ఎమ్మెల్యేలు 2-3 సార్లు గెలిచారు. వాళ్ళు నీతివంతులు, ఒక రూపాయి కూడా తినకుండా నీతిగా పాలించినందుకే కదా, చాలా నీతివంతులు కాబట్టి గెలిచారు కదా వాళ్ళు. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు నేను చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు ఉంటది. అవును, మీరు చెప్పాలి కదా. కవిత గారు చెప్పినారు చాలా నీతివంతులు అంట అందరు వాళ్ళు. అందుకని కవిత గారు కేసీఆర్ గారి బిడ్డ, వాళ్ళు స్వయంగా ఆమెనే చెప్పింది పైసల గురించి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసినారు, ప్రాజెక్టుల పేరిట వాళ్ళు పైసలు దండుకున్నారు, ప్రజలని ఒంటరిగా ఇడిసేసి ఏం కావాలంటే ఉద్యోగాలంటే వాళ్ళ దగ్గరే, పైసలంటే వాళ్ళ దగ్గరే, పనులంటే కూడా వాళ్ళ దగ్గరే, ప్రజలని రోడ్డు మీద జూబ్లీహిల్స్ మొత్తం కలకలలాడి అభివృద్ధి, పేదోళ్ళు అంటే లేరని చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో పేదలే, అందరు పేదలే. జూబ్లీహిల్స్ ఒక్క ఇల్లు కూడా టీఆర్ఎస్ మొత్తం అభివృద్ధి చేసిందంట. ఏం చేసిందంటే చేస్తే క్యాండిడేట్ మీద మాట్లాడేది ఏమవసరం అండి, మీరు డెవలప్మెంట్ మాట్లాడదాం, ఓపెన్ డిబేట్ చేద్దాం, రండి, ఎవరు వస్తారు రండి. గత 2 నెలలు మేము చేసిన డెవలప్మెంట్ చూసుకోండి, వాళ్ళు 12 సంవత్సరాల కాలంగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూసుకుందాం, మనం కంపేర్ చేసుకుందాం. ఏముంటే కూడా డిబేట్ చేయడానికి నేను రెడీ ఉన్నా, మీరు రండి. ఇలాంటి డిబేట్ ఉంటే మేము రెడీ ఉన్నాం. ఫైనల్ ఒక మాట చెప్పండి, ఎవరికి నిజాయితీగా చెప్పండి, అంటే మీ పార్టీ అని కాదు, ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎంత మెజార్టీ, ఎందుకు? 100% మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఎందుకంటే మేము గత 2 నెలల్లో చేసిన డెవలప్మెంట్ వాళ్ళు 12 సంవత్సరాల కాలంగా చేయలేకపోయారా? మేము చేయలేని పరిస్థితి. మేము చేసినాం 200 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో 60 నుండి 70% పూర్తిగా అయింది. ప్రజలు చేరుకవుతారా? పని చేసి కాదండి, గతంలో ఇనాగ్రేషన్ చేసి ఇడిసేస్తుండే, మన దగ్గర అది లేదు. మేము డెవలప్మెంట్ కార్యక్రమం చేసినాం, ఎన్నో పనులు ఇనాగ్రేషన్ చేయకుండానే పూర్తి చేసినాం. సో మా చరిత్ర 2 నెలల్లో చూసుకున్నారు మీరు. రాబోయే 3 సంవత్సరం మాకు ఇంకా బాకీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. డెఫినెట్లీ ఏ పని మిగిలితే కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సమస్య లేని కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాం. ఓకే, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన? ఇదే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పుట్టి పెరిగిన నేను, యూసుఫ్గూడలో పుట్టి పెరిగిన. ఈ 15 ఏళ్ళ మీరు గుర్తించిన సమస్యలు ఏంది? మీరు గెలిస్తే ప్రజలకు చెప్పండి, డైరెక్ట్ 1 అప్పీల్ చెప్పండి. నేను ఒక్కటే చెప్తా, 12 సంవత్సరాల కాలంగా నడిచిన దౌర్జన్యం, గుండాగర్ది, ఎలాంటి గుండాగర్ది లేకుండా మా మంచి యువ నాయకుడు, చదువుకున్న వ్యక్తి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో అందిస్తాడు. ఇంకోటి ఏంటంటే గత 2 నెలల్లో మేము చేసిన 200 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ఉందో
మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకేమన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే 100% మేము పూర్తి చేస్తాం. ఈ 3 నెలల్లో మా క్యాండిడేట్ పూర్తి చేస్తాడు. చేయకుంటే 3 సంవత్సరం తర్వాత మళ్ళీ మీ దగ్గర మేము వస్తాం. మీరు ఓట్లతోనే ఎట్లా మీకు ఇప్పుడు గెలిపించుకొని మీరు తీసుకొచ్చినారా అట్లనే మేము పని చేయకుంటే అట్లనే ఓడించి పంపించాలి. ఓకే, మీరు మినిస్టర్లతో పాటు అంటే వివేక్ వెంకటస్వామి గారితో పాటు నెక్స్ట్ రామ్మోహన్ అన్నతో పాటు కలిసి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. మీ గ్రౌండ్ రియాలిటీ ప్రకారంగా ఖచ్చితంగా ఎంత మెజార్టీ ఉంటుంది మీకు? మెజారిటీ అనేది నేను ఒక ఫిగర్ లో చెప్పను, మంచి అద్భుతంగా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లో మేము ఎప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడ అందరికి సమస్యలే ఉన్నాయి. వాళ్ళ సమస్య 12 సంవత్సరాల కాలంగా ఎవ్వరు వినలేదు. మేం వెళ్ళినాం గ్రౌండ్ కి, మా మంత్రి గారు వెళ్ళినారు, అడిగినాం ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, వాళ్ళు చెప్పినారు. మేము 100% అక్కడే స్పాట్ లోనే కమిషనర్ పిలిపించినాం, ఎండి వాటర్ వర్క్స్ ఎండిని పిలిపించినాం, రంగనాథ్ గారిని పిలిపించినాం. అక్కడే సమస్యని పరిష్కారం చేసినాం. మాకు భరోసా ఉంది, జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా మెజారిటీ ఇచ్చి గెలిపిస్తుంది. రైట్, ఫైనల్గా చెప్పండి, మీ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలుపుతానంటా ఉన్నాడు. నెక్స్ట్ హైడ్రాను తీసుకొచ్చాడు, చెరువులను కాపాడుతుంటా ఉన్నాడు పెద్ద ఎత్తున. ఎలా ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాద్ మీ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయబోతున్నాడు? నేను ఒకటే అంటానండి, హైడ్రా మీద బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హైడ్రా అంటే ఒక భూతంగా చూపించినారు. హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అవును, ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే మనం గతంలో చూసినాము, వైనాడులో వర్షాలు వస్తే వేలాది మంది చనిపోయినారు. బెంగళూరులో ఈ వాటర్ స్కేర్సిటీతో ఎన్నో మందికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. దాని గురించి ముందు ఆలోచన, రాబోయే 3 తరాల యువతల గురించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇప్పుడు హైడ్రా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మనం చెరువుని కాపాడితే రేపటి మనకు వాటర్ స్కేర్సిటీ రాదు, మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. డెఫినెట్లీ హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా మంచిగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇంకా మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రకంగా ఫ్యూచర్ సిటీని గురించి డెవలప్ చేసి హైదరాబాద్ని ఒక అద్భుతంగా ఒక దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ అంటే గ్రౌండ్ రిపోర్ట్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏం చెప్తా ఉన్నారంటే టోటల్గా ఓవరాల్గా ఇంతకు మొదలు బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది గెలిచినా అభివృద్ధి లేదు, వాళ్ళు సొంతంగా మాత్రమే నిధులు దోసుకున్నారు తప్ప అభివృద్ధి కాలేదు. ఇలా ప్రజల కోసం పనిచేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడే కాంగ్రెస్ బాధ్యత అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉన్నాడు AVM. రైట్.